కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. ఈ నెల 17న ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందికి ఒక లేఖ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కార్యాలయం సిబ్బంది సదరు వ్యక్తి ఇచ్చి వెళ్లిన ఆ లేఖను తెరిచి చూశారు. ఆ లేఖలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తారని రాసి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని ఎంపీ ఎమ్మెల్యేలకు తెలియజేశారు. అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు సైలెంట్ గా దర్యాప్తు చేసి అల్లూరు మండలం ఇస్కపాలెంకు చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. అలాగే వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో పాటు అతని వద్ద 4 మొబైల్ ఫోన్లు ఉండటంతో అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ రావటం నిజమేనని అన్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.